వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తదనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. నిన్న హన్మకొండలో కేసీఆర్ పై తనదైన స్థాయిలో దూకుడుగా వ్యాఖ్యలు చేసిన రేవంత్ ఈ రోజు కాస్త మెత్తబడ్డట్లు కనిపించారు. కేసీఆర్ అసెంబ్లీకి ఒక్కసారి రాసామి అంటూ రేవంత్ రెడ్డి చేసిన కమెంట్లు వైరల్ గా మారాయి. హన్మకొండలో నిన్న కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు అందరికీ తెలుసు. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని ప్రశ్నించిన సీఎం ఈ రోజు అందుకు భిన్నంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవ్వుతూ ఆహ్వానించారు. చివరగా ఒక మాట మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి చెబుతున్నా, అసెంబ్లీకి రాసామి రా, వచ్చి కూసో, మీరొస్తే మీరు చదివిన 80,000 పుస్తకాల్లో ఏం చదివారో మాట్లాడదాం. ఒక్కసారి రావయ్యే సామి, వస్తే ఒక రోజంతా చర్చ చేద్దాం, చర్చిస్తేనే కదా లెక్క తెలుస్తుంది అంటూ నవ్వుతూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత కేసీఆర్ పై పదునైన విమర్శలు చేశారు రేవంత్. రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టేశారని విమర్శించారు. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశాడని రేవంత్ విమర్శించారు. దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్ అని, పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు అని కొనియాడారు. గతంలో వేములవాడ ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీకి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. 10 ఏళ్లలో మీరు చేయని రుణమాఫీ తాము చేస్తుంటే మీకు నొప్పిగా ఉందని బీఆర్ఎస్ నేతలపై రేవంత్ మండిపడ్డారు. అసెంబ్లీకి రాస్వామి, ఒకసారి వస్తే రుణమాఫీ లెక్కలు తేలుస్తానని చెప్పారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అయ్యా కొడుకుల సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల హామీలో భాగంగా ఇప్పటికే 50,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఒక్కరు తక్కువగా ఉన్నా నేను క్షమాపణలు చెబుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.